ఖమ్మం కలెక్టరేట్ కూటమి దూరంలో సమాంతర పరిపాలనను కొనసాగించారు. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు కూడా కూల్చివేశారు, కేసులు అయ్యాయి, పోలీసులు వచ్చారు. అయినా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చేయలేదు. కానీ మొన్న మాత్రం పెద్ద ఎత్తున కూల్చివేశారు. అసలు ఏం సార్ దీనికి రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఏం సమాధానం చెప్తుంది? సో ఏదైతే ఈ సంఘటన జరిగిందో తప్పకుండా అంటే ఇన్డెప్త్గా స్టడీ చేసిన తర్వాతనే నేను ముందు మాట్లాడటం. ఎందుకని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అనేక మంది అనేక అవాకులు చవాకులు పేలుతున్నా కూడా వెయిట్ చేయడానికి రీజను విత్ ప్రాపర్ డాక్యుమెంట్తో మాట్లాడాలని. ఈరోజు విన్న తర్వాత మరీ ఇంత విచిత్రం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. దురదృష్టకరం. ఏది ఏమైనా కూడా చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. మళ్ళీ అదే చెప్తున్నా. పేదవాళ్ళకి ఇబ్బంది కలిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాతి ప్రభుత్వం. కాబట్టి అది ఎంత పెద్దవాడు అవతలున్నా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ పేదవాడి సొమ్ముని రికవరీ చేసే దాంట్లో కూడా గౌరవ సిపి గారికి పదే చెప్తున్నా, ఎక్కడా ఒక్క స్టెప్ కూడా మనం వాళ్ళు అబద్ధం చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అందుట్లో 30,000 ఇచ్చిన మనోళ్ళు ఉన్నారు, 7-8 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు. 30,000 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు నేను 10 ఇచ్చిందని చెప్పొచ్చు, వాళ్ళు అట్లా చెప్పటంలే. ఇది ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చి ప్రతి నెల రెంటల్లాగా వాటర్ ట్యాంకర్కి సపరేట్. ఇందాక ఒకళ్ళు చెప్పారు సోలారు వీళ్ళే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారట, సోలార్ వాళ్ళు ఎత్తుకొని పోయారట, మా దగ్గర లేదు, ఎవరు పగలు కొట్టారు అంటున్నారట. కొంతమంది సోలార్ పెట్టుకుంది వాళ్ళు ఎత్తుకుపోయారట. సో ఆ వ్యక్తులు ఎవరైనా ఉండనే, చట్టం తన పని షార్ట్ డేస్లోనే ఇతర రిజల్ట్తో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, చేసుద్ది. ఈ పేదోళ్ళకి 15th లోపు, ఈ నెల 15వ తారీఖు లోపు అర్హులైన పేదవాళ్ళకి, గతంలో లబ్ధి పొందని పేదవాళ్ళకి 100కి 100% ఇళ్ల స్థలం, ఇల్లు ఇస్తాం అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇవ్వలేను ఈ పేదోళ్ళ కోటాలు. జరుగుతుంది, అది పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది కూడా విత్ ఫుల్ ఫిగర్స్తో మీకు ఇస్తారు. వాళ్ళు ఇల్లీగల్ కావచ్చు, వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు, మీరు దాన్ని రెగ్యులర్ చేయొచ్చు. 58, 59 జీవోల కింద వాళ్ళు అక్కడే రెగ్యులర్ చేయొచ్చు కదా సార్. ఎందుకు చేయాలి? ఏదైతే అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కట్టుకున్నారు, ఆల్రెడీ గతంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు కట్టుకున్నారు, ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకి కట్టుకున్నారు. డెఫినెట్. అందుకే నేను ఇస్తున్నాను, ఇల్లు ఇస్తున్నా, ఇళ్ల స్థలం కూడా ఇస్తున్నా. మొత్తం దాన్ని స్టడీ చేస్తాం. వచ్చిన నెంబరింగ్ని బట్టి ఎలిజిబిలిటీలో ఎంతమంది అయితే నెంబరింగ్ ఉందో అలూరును బట్టి తప్పకుండా ఇస్తాం. రైట్ అన్న, రైట్. ఈ పరిసర ప్రాంతాల్లోనే ఏదైతే నివాసానికి యోగ్యమున్న స్థలమే ఐడెంటిఫై చేస్తున్నాం. అది కూడా 1-2 డేస్లోనే ఫైనల్ చేస్తాం. ఓకే, రైట్.